హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవస్మై పార్ట్ 48. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పడంతో అయితే నీకు ఆస్తిలో చెల్లి గవ్వ కూడా దక్కదు అని అన్నాడు చక్రపాణి. ఆ మాటలు వినగానే అర్హన్ గట్టిగా నవ్వేశాడు. లోచన భయంగా అర్హంత్ వైపు చూస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్న ఆలోచనతో. నేను ఇక్కడ కామెడీ చేయడం లేదు అర్హన్, నేను చెప్పేది అబద్ధం కూడా కాదు. నువ్వు మమ్మల్ని కాదని ఈ ఇంటిని దాటి బయటకు వెళ్తే నీకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇంతకాలం ఏదో దాని మీద మోజు పడినట్టు ఉన్నావులే అని చూసి చూడనట్టు ఊరుకున్నా. మోజు తీరాక నువ్వే వదిలేస్తావని. కానీ అదో అలగా దానికి పుట్టిందని తెలిసాక క్షణం కూడా దాని మొహం చూడాలని లేదు. ఈ క్షణమే దాన్ని మెడపట్టుకొని బయటకు గెంటేయి. అప్పుడే నీకు ఈ ఇంట్లో ఒక గుర్తింపు ఉంటుంది. ఈ ఆస్తి నీదవుతుంది మాట తూలాడు చక్రపాణి. చూశారుగా, ఇది మీ పెంపకం ఇంత సవ్యంగా ఉంది. పరువు అని ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం కాదు, ఆడపిల్లని గౌరవించడం మీరు కన్నావాడికి నేర్పించి ఉంటే బాగుండేది. అవునులే, మీకే లేదు, ఇంకా అది మీ కొడుక్కి ఎలా వస్తుంది? కోడలు మాత్రమే కాదు, మేనకోడలు అని తెలిసినా ఇంత నీచంగా మాట్లాడిన వాడి కడుపున పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని రాజేశ్వరితో చెప్పి తండ్రి వంక తిరిగాడు. మీరు మర్చిపోయినట్టున్నారు, ఈ క్షణం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయినా నాకంటూ ఒక కంపెనీ ఉంది. లక్షణంగా దాన్ని చూసుకుంటూ 2 ఏళ్లలో మీకు పోటీగా కూడా రాగలను. నా కెపాసిటీ ఏంటి అన్నది మీకు తెలియకపోయినా మీ అమ్మగారికి బాగా తెలుసు. కానీ ఈ క్షణం నువ్వు రోడ్డు మీదకు వస్తే నీ గతేంటి? వాడిగా అడిగాడు అర్హన్. తాత ఆస్తి మనవడికి సొంతం అంటారు. ఆయనకు ఉన్న ఒకే ఒక్క మనవడిని నేను. ఈ క్షణం కోర్టుకి ఎక్కితే మీ పరువు ఏమవుతుంది? అయినా నా హక్కుని అర్హతని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ ఆస్తిలో మాత్రమే కాదు, ఈ ఇంట్లో కూడా. ఇంకా ఈ ఆస్తి ఆయన వారసులుగా ఉన్న మా ముగ్గురికి సమానంగా. వింటున్నారా? ముగ్గురికి అంటే నా భార్య లోచనతో సహా ముగ్గురికి 3 భాగాలుగా వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా భార్య ఎవరు? రాజ చంద్రమౌళి గారికి అంటే నా తాతగారికి ఏమవుతుంది అన్నది ఈ లోకానికి నిరూపించి, ఈ ఆస్తిలో మాత్రమే కాదు ఈ ఇంట్లో కూడా తనకి ఒక స్థానం కల్పించి అప్పుడు ఈ ఇంట్లోకి అడుగు పెడతాను. ఈ అర్హన్ పంతం పట్టుదల ఏంటో ఈ రోజు నుంచి చూడడానికి రెడీ అవ్వండి అని ఛాలెంజ్ చేసి తండ్రికి చెప్పి, అమ్మా, నీకు మాత్రం నా ఇంటికి రావడానికి ఎలాంటి అడ్డు ఉండదు. అది నీకు మాత్రమే. జరిగింది చూశాక కూడా నువ్వు నన్ను ఇక్కడ ఉండమని చెప్పకు అని తల్లిని ఒకసారి హత్తుకుని లోచన భుజం మీద చెయ్యి వేసి, ఇప్పటి వరకు త్రిలోచన నా భార్య మాత్రమే, కానీ తాతగారి మనవరాలు అని తెలిసాక నా బాధ్యత రెట్టింపయ్యింది. తనను ఏదైనా చెయ్యాలని ఆలోచన వస్తే మీ ఆలోచన కన్నా ముందు నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి అని ఓరగా చూస్తూ అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి లోచనను తీసుకొని వెళ్ళిపోయాడు. కారు వెళ్తున్న సమయంలో కూడా లోచన ఏం మాట్లాడలేదు. భయంగా చూస్తూ కూర్చుంది. అర్హన్కి ఎంతకీ తన కోపం తగ్గటం లేదు. తండ్రి మీద, ముఖ్యంగా నానమ్మ మీద చాలా కోపంగా ఉన్నాడు. కాసేపటికి లోచన నోరు తెరిచి బావా అని మెల్లగా పిలిచింది. తల తిప్పి చూశాడు అర్హన్. నాకు వాటర్ కావాలి బెదురుతూ అడిగింది. డ్రైవర్, వాటర్ ఉన్నాయా అని అడిగాడు అర్హన్ లోచనని దగ్గరకు తీసుకొని. హీట్గా ఉన్నాయి సార్, ఒక 2 నిమిషాలు, ఎదుర ఒక షాప్ ఉంటుంది అని కార్ స్పీడ్ పెంచి అన్నట్టుగానే 2 నిమిషాల్లో వాటర్ తీసుకొచ్చి అర్హన్ ముందు పెట్టాడు.
క్యాప్ తీసి లోచనకి ఇచ్చాడు అర్హన్. సగం బాటిల్ ఖాళీ చేసి అర్హన్ భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది. నా కోపం నీ మీద కాదుమా, మెల్లగా తల నిమురుతూ అన్నాడు. నేనంటే ఎందుకు బావా అమ్మమ్మకి కోపం? అంత కోపం ఉంటే నేనంటేనే నచ్చకపోతే అసలు నన్ను ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? రామయ్య తాత దగ్గరే వదిలేస్తే నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా. అసలు ఎందుకు అమ్మమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఎందుకు నన్ను ఒంటరిగా బంధించింది? ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తుంది? చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ అడిగింది లోచన. తెలుసుకుంటాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. నువ్వు వీటి గురించి ఆలోచించకు, నేనున్నాను కదా అన్నీ చూసుకోవడానికి అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టాడు. బుద్ధిగా తల ఊపింది. కానీ లోచన అంతరంగంలో అంతులేని ఆలోచనలు. మావయ్య, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? చందు గురించి తెలిసి కూడా ఎందుకు అంతలా రెచ్చగొట్టారు? విసుగ్గా అడిగింది స్వీటీ. బెదిరించో భయపెట్టో ఇక్కడే ఉండేలా చేయాలని అనుకున్నా. అది కళ్ళ ముందు ఉంటే ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు పంపేవాణ్ణి, లేదంటే ఏకంగా అని కసిగా అన్నాడు చక్రపాణి. ఛీ, మీకు అసలు సిగ్గులేదా? అక్కడ ఉన్నది మీ కోడలు, ఈ వంశాన్ని నిలబెట్టి మన తరాన్ని ముందుకు నడిపించే ఈ ఇంటి కోడలు. తన గురించి ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుగా లేదా? కోపంగా ప్రశ్నించింది శారద. నువ్వు చెప్తే వినే స్టేజ్లో నేను లేను, పోలోపలికి కోపంగా అరిచాడు చక్రపాణి. చక్రపాణి ఆవేశం అనర్థాలకి దారి తీస్తుంది. అయినా నీ కోపం ఎవరి మీద? దాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? శారద ఈ ఇంటి కోడలు, తన కంట కన్నీరు మంచిది కాదు. చాలాసేపటి తర్వాత నోరు విప్పింది రాజేశ్వరి. చాలా బాగా చెప్పారు అత్తయ్య మీ అబ్బాయికి బుద్ధిని. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, దానికి సమాధానం చెప్పండి. లేదు, కనీసం మీ మనసుకు మీరు చెప్పుకోండి. నాలానే త్రిలోచన కూడా ఈ ఇంటికి కోడలుగానే కదా అడుగుపెట్టింది. అది కూడా మీరు తనకి ఏం చెప్పకుండా మీకు నచ్చి మీరే స్వయంగా తీసుకొచ్చారు. మరి తన కంట కన్నీరు మనకి క్షేమమా? ఆడపిల్ల కన్నీరు ఏ కుటుంబానికి మంచిది కాదు. మరి అలాంటి ఒక ఆడపిల్లని కొన్ని నెలల పాటు బంధించి తన కన్నీటికి కారణమయ్యారు. లోచన లాంటి స్వచ్ఛమైన మనసున్న ఆడపిల్ల కన్నీరు మరింత ప్రభావం చూపిస్తుంది అన్నది కాదనలేని వాస్తవం కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి కారణం ఆ కర్మఫలమే కదా, తన కన్నీరే కదా కారణం మన ఇంట్లో ఈ పరిస్థితికి. వయసు పెద్దరికం మర్చిపోయి మీరు ఇంకెంత దిగజారిపోతారో కానీ ఈ ఇంటి నాశనం మాత్రం మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉండేది, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఒకప్పుడు నా కొడుకు మీ అడుగుజాడల్లో నడుస్తుంటే నా కొడుకు కూడా మీ అంత గొప్పోడ అవ్వాలని, మీలా ఉండాలని అనుకునేదాన్ని. కానీ ఈ క్షణం అనిపిస్తుంది మీలా అస్సలు ఉండకూడదు, ఇంకా మీ కొడుకులా అస్సలు మారకూడదు అని. వయసు పెద్దరికంతో పాటు అనుభవం కూడా తెచ్చిపెడుతుందంటారు. మీరు చాలా చూశారు, చాలా చేశారు కూడా. ఏనాటి పాప ఫలమో ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని కోపంగా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.